హాయ్ అండి. మటన్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి కాస్త మెత్తగా ఉడికించుకుంటే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వంకాయలు వేసి ఒక 5 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఒక 2 టమాటాలు సన్నంగా కట్ చేసి వేసుకొని ఇక వాటర్ ఒకటి ఏమి వేయకుండా ఆ టమాటాలు వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని 4 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించండి. చాలా బాగుంటుంది. 4 విజిల్ వచ్చాక కింద దించేసుకొని కుక్కర్లో గాలి అంతా వెళ్ళే వరకు కూడా మీరు మూత ఓపెన్ చేయొద్దు. అప్పుడే మటన్ సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా వంకాయలు వేసుకున్నాను. వంకాయలు ఆ కలర్లో ఎందుకు ఉందంటే ఆనియన్ పకోడీ చేసిన తర్వాత ఆ ఆయిల్ అయితే యూజ్ చేశాను, అందుకే ఆ కలర్ ఉంది. చాలామంది ఆవ నూనె ఏమో అనుకుంటారని చెప్తున్నాను. కొద్దిగా సాజీరా, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చీలు వేసుకున్నాను. చూశారు కదా, మనం వాటర్ అస్సలు వేయలేదు కానీ ఆ మటన్లో ఉన్న వాటరే వచ్చింది. చాలా మెత్తగా ఉడికింది. చేత్తో ఇట్లా పట్టుకుంటే మెత్తగా అనిపిస్తుంది. చూశారు కదా, అదంతా కూడా ఆ ఉల్లిగడ్డ లైట్గా వేగిన తర్వాత మనం కుక్కర్లో వాటర్తో పాటు వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మనకు ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఐలో పెట్టి వేపుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. చూశారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా వేపుకోవాలి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిగడ్డలు గుప్పెడు తీసుకొని లాస్ట్లో దించే ముందు వేసుకొని ఇలా కలిపేసి కింద దించేయడమే. ఇంకా ఎటువంటి మసాలాలతో పని లేదు. చాలా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. నేను అసలు గరం మసాలా కూడా యూజ్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మనం ఉడికించుల్లోనే ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. మెత్తగా ఉడికించుకోండి. పిల్లలకైనా మనం పెట్టేటప్పుడు రైస్లో కలిసిపోయేటట్టు తినబెడితే బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా స్పూన్తో ఇట్లా కలిపితే చాలు అంతా కూడా మెత్తగా ఉడికింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. అంత బాగుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి.